నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ శ్వేత, సీనియర్ కన్సల్టెంట్ ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్న సమస్యలు, అందరూ పేరు వినగానే భయపడుతున్న సమస్య వచ్చేసి డయాబెటీస్. డయాబెటీస్ అంటే షుగర్. ఈ షుగర్ వల్ల ఏమవుతుంది అంటే బాడీ తొందరగా వీక్గా అనిపించటం, బరువు తగ్గిపోవటం, దాంతోపాటు విపరీతమైన ఆకలిగా ఉండటం, విపరీతమైన దాహంగా అనిపించటం, చాలా ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళటం, ఫీవర్ వచ్చినా కూడా చాలా తొందరగా తగ్గదు. చాలా డేస్ టుగెదర్ వాళ్ళు ఫీవర్తో సఫర్ అవుతూ ఉంటారు. నార్మల్ కోల్డ్ కఫ్ కూడా చాలా తొందరగా తగ్గదు. చాలా మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా వాళ్ళకి తొందరగా సిమ్టమ్స్ అనేవి తగ్గవు. దాంతోపాటు వీక్గా అనిపించటం, సడన్గా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటున్నప్పటికీ కూడా వెయిట్ లాస్ ఉంటుంది. విపరీతమైన నీరసంగా ఉంటుంది. ఏ చిన్న పని చేసినా తొందరగా అలసిపోతూ ఉంటారు. ఇలాంటివి కనుక ఉన్నట్టుగా అయితే ఒక చిన్న బేసిక్ టెస్ట్ అండి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటాము. అంటే తినక ముందు బ్లడ్ శాంపుల్ని తీసుకుని షుగర్ లెవెల్స్ ఎంత ఉంది అని టెస్ట్ చేస్తారు. దానితో పాటు పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటే తిన్న తరువాత బ్లడ్ షుగర్ ఎంత ఉంది అనేది చూస్తారు. దీన్ని కనుక అంటే తినక ముందు కనుక 100 కంటే ఎబోవ్ ఉన్నా, తిన్న తర్వాత 180 కంటే ఎబోవ్ ఉన్నా కూడా మనకు అంటే షుగర్ అనేది బాడీలో ఫ్లక్చువేట్ అవుతుంది అని అర్థమవుతుంది. దీన్ని ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే HbA1c అని టెస్ట్ ఉంటుంది. అంటే ఇదేంటి అంటే గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్, అంటే మన బ్లడ్లో ఒక 3 months నుంచి ఉన్న షుగర్ లెవెల్స్ని చెప్పే టెస్ట్ అన్నమాట. ఈ టెస్ట్ ద్వారా ఏంటి అంటే నిజంగా మనకి డయాబెటీస్ ఉందా, లేదంటే మనం ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందా, లేదంటే నిజంగా డయాబెటీస్లో ఉన్నామా అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ నార్మల్గా 5.5 కంటే తక్కువ ఉందనుకోండి, షుగర్ లేనట్టే అనుకోవచ్చు. 5.5 కంటే ఎక్కువ ఉండి 6.5 వరకు కనుక ఉన్నట్టుగా అయితే దాన్ని మనం ప్రీ డయాబెటిక్ అని అంటాం అనమాట. అంటే ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఏంటి అంటే జస్ట్ కొంచెం డైట్ మెయింటైన్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాళ్ళు డయాబెటిక్ వరకు వెళ్లకుండా ఉండటానికి చాలా అవకాశంగా ఉంటుంది. ప్రీ డయాబెటిక్ వాళ్ళకు కూడా జస్ట్ కామన్ ఈ సిమ్టమ్సే ఉంటాయండి. బరువు తగ్గిపోవటం, ఎక్కువగా ఆకలిగా అనిపించటం, ఏ చిన్న పని చేసినా నీరసంగా అనిపించటం, యూరిన్ ఇన్ఫెక్షన్స్, కాలు చేతులు లాగుతున్నట్టుగా అనిపించటం, దాహం ఎక్కువగా అనిపించటం, ఇలాంటివన్నీ కూడా ప్రీ డయాబెటిక్ వాళ్ళకి ఉంటుంది. ప్రీ డయాబెటిక్ వాళ్ళు డైటిక్ రెస్ట్రిక్షన్స్ అంటే డైట్ కరెక్ట్గా ప్రాపర్గా ఫాలో అవుతే డయాబెటీస్ వరకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ప్రీ డయాబెటిక్ వాళ్ళు తీసుకోవాల్సిన డైట్ విషయానికి వచ్చినట్టుగా అయితే నార్మల్గా కార్బోహైడ్రేట్స్ని తక్కువ చేయాలి. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే రైస్ కంప్లీట్గా మానేస్తే మనకు షుగర్ తగ్గిపోతుంది అని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ రాంగ్ వర్షన్ అండి. ఓన్లీ రైస్ వల్ల మాత్రమే మనకి షుగర్ అనేది పెరగదు, కార్బోహైడ్రేట్స్ వల్ల పెరుగుతుంది. సో కార్బోహైడ్రేట్స్ అనేది మనకు రైస్లో ఉంటుంది, చపాతీలో కూడా ఉంటుంది. సో కొన్ని రకాలైన ఫ్రూట్స్ వల్ల కూడా ఉంటుంది. సో రైస్ని కంట్రోల్ చేసుకోవటం, చపాతీ కూడా రైస్తో ఈక్వల్ అనమాట. సో మ్యాక్సిమం వాళ్ళు జొన్న రొట్టెలు ఎక్కువగా తీసుకోవటం, మిల్లెట్స్ ఎక్కువగా వాడటం, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పల్సెస్ పెసర్లు కానివ్వండి, లేదంటే మన స్ప్రౌట్స్ కానివ్వండి, పల్లీలు కానివ్వండి, ఇలాంటివి తినటం ద్వారా వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ పెరిగి కార్బోహైడ్రేట్స్ పైన డిపెండెన్సీ తగ్గుతుంది అనమాట. అయితే డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా తీసుకోవచ్చు. చాలా వరకు ఏంటి అంటే ఖర్జూరం తింటూ ఉంటారు. ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఖర్జూరం తింటే నీరసం తగ్గుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ దాంట్లో కూడా చాలా హై క్యాలరీస్ ఉంటాయి అన్నమాట. అంటే షుగర్ లెవెల్ దాని వల్ల కూడా పెరుగుతుంది. 1-2 ఖర్జూరం తినొచ్చు, కానీ కొంతమంది ఏంటంటే రిపీటెడ్గా డేట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. ఫ్రూట్స్లో కూడా కొన్ని రకాల ఫ్రూట్స్ని ప్రీ డయాబెటిక్ వాళ్ళు కానీ డయాబెటిక్ వాళ్ళు కానీ ప్రివెంట్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఎక్కువగా మనము మ్యాంగోస్, బనానా, సపోటా, గ్రేప్స్ ఇలాంటి వాటిలలో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫుడ్ని చాలా వరకు అవాయిడ్ చేయటమే బెటర్. మనకి ఏంటంటే జామ పండు కానీ, వాటర్ మెలన్ కానివ్వండి, లేదంటే పప్పాయ, వీటిలలో ఏంటంటే షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. గోవా ఈజ్ అంటే జామ పండు చాలా మంచిదండి. ఏంటి అంటే షుగర్ని కంట్రోల్ చేయటానికి, దానితో పాటు మనకి గట్ హెల్త్ని కూడా హెల్తీగా ఉంచడానికి జామ పండు అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.
దాంతోపాటు ఒకవేళ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నట్టుగా అయితే వీళ్ళు కంప్లీట్గా మనకి కార్బోహైడ్రేట్స్ని కంట్రోల్ చేసుకోవటం, దాంతోపాటు మెడికేషన్స్ పైన కూడా డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి మెడిసిన్స్ వాడుతున్నాము, అయినా కూడా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ లైక్ పెరిఫరల్ న్యూరోపతి అంటాం, అంటే కాళ్ళల్లో మంట రావటం, చేతులలో మంట రావటం, కొంతమందికి సడన్గా విజన్ బ్లర్ అయిపోతూ ఉంటుంది, దాన్ని మనం డయాబెటిక్ రెటినోపతి అని అంటూ ఉంటాం. దానితో పాటు కొంతమందికి కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, అంటే సీరం క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ డయాబెటిక్ పేషెంట్స్ అనేది రిపీటెడ్గా, అంటే అట్లీస్ట్ 6 monthsకి ఒకసారైనా సీరం క్రియాటినిన్ కానివ్వండి, లిపిడ్ ప్రొఫైల్, ఇలాంటి బేసిక్ టెస్ట్ చేయించుకోవటం ద్వారా అంటే ముందే ఈ డిజీజ్ని మనం కనిపెట్టి దానికి తగిన ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకోవచ్చు. లైక్ ఈవెన్ మనకి హోమియోపతి మెడిసిన్స్ ఏంటి అంటే సపోర్టింగ్గా హెల్ప్ చేస్తాయి. లైక్ చాలా రోజుల నుంచి అలోపతిక్ మెడిసిన్స్ వాడుతున్నాం, ఇన్సులిన్ వాడుతున్నాం, అయినప్పటికీ కూడా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి అసలు డయాబెటీస్ రావడానికి ఎందుకు వచ్చింది, ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉందా, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి కాంప్లికేషన్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి.